నమ్మిన వారికి మీ రాజ్యము ప్రభువా ఆ రీతిగా మీ కృపను అనుగ్రహించండి. ఎవరు మీ సన్నిధిని నమ్మలేదో అటు వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి సేవలు తెరవండి. మీ సన్నిధికి రావటానికి సహాయం చేయండి. మీ కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ రక్తపోక్షను అనుగ్రహించండి. మీ సన్నిధి అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు దర్శించండి దేవా. ప్రతి మోకాలు మీ సన్నిధి వంగటానికి, ప్రతి హృదయము తెరవబడటానికి, మీ వాక్యం సూటిగా ప్రతి ఒక్కరి హృదయంలో నాటబడటానికి ప్రభువా మీ సహాయాన్ని అనుగ్రహించండి. ఈ బడివారు ఫలాన్ని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. ప్రతి నెలలో ఈ రీతిగా స్త్రీల పరిచర్య సువార్తగా దేవా మీరు తీసుకొచ్చిన మీ ప్రేమను బట్టి మీ స్తోత్రాలు. మీ దాసుడు శ్రీనివాసరావును బట్టి, మాధవుని బట్టి మీ కొందనాలు. ఈ కుటుంబాన్ని ఆధారం చేసుకొని ప్రభువా మీ నామాన్ని ప్రకటించటానికి దేవా మీరు కృప చూపుతున్నందుకే మీ స్తోత్రాలు. తండ్రి మీ సహాయాన్ని అనుగ్రహించండి. మీ కృపను అనుగ్రహించండి. మీ ఏర్పాట్లో ఉన్నవారు మీ సన్నిధికి రావటానికి సహాయం చేయండి దేవా. పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచుకోండి. నిలవబడుతున్న మీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ బిడ్డలను మీ ఆత్మతో నింపమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రండి. ఎలిజబెత్, రూతమ్మ, గ్రేస్. పాట సంఖ్య 226. కొత్త పాటల బుక్లో 226, పాత పాటల బుక్లో 224. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు. నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తయనే, నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తయనే, జీవపు దాతాయనే, నిరక్షణ కర్తయనే, జీవపు దాతాయనే, నిరక్షణ కర్తయనే, నిరక్షణ కర్తయనే. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు. ప్రేమించెను నిన్ను ఆయనే శాశ్వత
స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు యాకోబును సృజించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే నీకు తోడైయుందున్ భయపడకు మని పలికే యాకోబును సృజించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే నీకు తోడైయుందున్ భయపడకు మని పలికే పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను నా సొత్తు నీవనెను స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు ప్రేమించి నన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజింతు తన రూపము నాకు నిచ్చే ఆరాధించి గణపరతు ప్రేమించి నన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజింతు తన రూపము నాకు నిచ్చే ఆరాధించి గణపరతు పరలోక పౌరునిగా చేసెన్ హృదయార్పణనార్పింతు పరలోక పౌరునిగా చేసెన్ హృదయార్పణనార్పింతు హృదయార్పణనార్పింతు స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు పక్షమునుండవలెన్ సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు పక్షమునుండవలెన్ అంతమందు బహుమానమితున్ అని ప్రభువే చెప్పెనుగా అంతమందు బహుమాన
స్తుతించెదనుగా స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తాయనే నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తాయనే జీవపు దాతాయనే నిరక్షణకర్తాయనే జీవపు దాతాయనే నిరక్షణకర్తాయనే నిరక్షణకర్తాయనే స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు. కొత్త పాటల బుక్లో 374, పాత పాటల బుక్లో 371. ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా దేవాతి దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా దేవాతి దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా ధనవంతుడై ఉండి యేసయ్యా దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా ధనవంతుడై ఉండి యేసయ్యా దారిద్రుడై ఇలా పుట్టాడయ్యా రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకై రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకై ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా పాపుల రక్షకుడే
పాపులనెల్లా కడుగును తన రక్తముతో. తన దరి చేరిన పాపులనెల్లా కడుగును తన రక్తముతో. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. నమ్మిన వారిని చేర్చును పరమున, నమ్మని వారికి నరకమేగా. నమ్మిన వారిని చేర్చును పరమున, నమ్మని వారికి నరకమేగా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసుని తరపున ప్రతినిధినై దేవుని ప్రేమకు ప్రతిరూపమై, యేసుని తరపున ప్రతినిధినై దేవుని ప్రేమకు ప్రతిరూపమై, అతి వినయముగా బ్రతిమాలుచున్నాను నేడే నమ్ముము యేసు ప్రభున్. అతి వినయముగా బ్రతిమాలుచున్నాను నేడే నమ్ముము యేసు ప్రభున్. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. కొత్త పాటల బుక్లో 379, పాత పాటల బుక్లో 376. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైని కలదు ఉన్నతమగు యేసుని నామం. అన్ని నామములకు పైని కలదు ఉన్నతమగు యేసుని నామం. యేసు నామములో శక్తి గలదు, యేసు నామములో శక్తి గలదు,
నిర్దోషులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున ఏదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున యేసు నామములో నిత్య జీవము, శాశ్వతానంద నిత్య శాంతి. యేసు నామములో నిత్య జీవము, శాశ్వతానంద నిత్య శాంతి. యేసు నామములో పాప శుద్ధి, యేసు నామములో పాప శుద్ధి. విశ్వసించినచో సమృద్ధి, విశ్వసించినచో సమృద్ధి. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అలసి సొలసిన వారికి విశ్రం, జీవములేని వారికి జీవం. అలసి సొలసిన వారికి విశ్రం, జీవములేని వారికి జీవం. నాశనమునకు జోగని వారికి, నాశనమునకు జోగని వారికి యేసు నామమే రక్షణ మార్గం, యేసు నామమే రక్షణ మార్గం. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. వేదమేమియు లేదెవ్వరికిని, వేదమేమియు లేదెవ్వరికిని, నాదుని స్మరించి తరింప, నాదుని స్మరించి తరింప. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ
ఏ నామమునా లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం అందరము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము అందరం కలిసి చదువుకుందాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. అదేవిధంగా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాము ప్రభు సాయం కొరకు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. దయగల మా తండ్రి ప్రభువా, ఈ దినమును ప్రభా బొడ్డువానిపాలెంలో ప్రభా మీరు ఏర్పాటు చేసిన సిస్టర్స్ పరిచయం బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. దేవా జ్ఞాపకం చేసుకోండి ప్రభా, పాటల ద్వారా ప్రభా మీ నామాన్ని మహింపరుచుకున్నారు ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. దేవా వందనాలు ప్రభా. చదవబడిన లేఖనములు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా నేను అయోగ్యురాలను, అల్పురాలను ప్రభా, ఎంత మాత్రము కూడా వివరించడానికి సరిపడా జ్ఞానం లేని దాన్ని ప్రభా, నన్ను దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ సిలువు చాటును మరుగు చేసుకోండి ప్రభా. సంపూర్ణంగా నన్ను ఖాళీ చేస్తూ రండి ప్రభా. మీరు నాకు వాగ్దానం ఇచ్చిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. నీ నోటిని బాగుగా తెరము, నేను దాన్ని నింపెదును అని చెప్పారు ప్రభా. అయ్యా ఈ వాగ్దానం నా పట్ల నెరవేరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా చదివిన వాక్యాన్ని ప్రభా, మరి ఎవరైతే ప్రభా ఈ విన్న వాక్యాన్ని ప్రభా ఈ ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయంతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ రావాల్సిందిగా వేడుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకడి. చాలండి. అయితే ఇక్కడ మనము 2 సార్లు ఒక పదం వినపడుతుందండి. అదేంటిదండి? స్వతంత్రము, స్వాతంత్రము. ఈ వాక్య భాగము నాకు ఎప్పుడు అనిపించిందంటే సిద్ధపడాలని ఆగస్టు 15 రోజున. ఆగస్టు 15 రోజున నేను పని చేసుకునేటప్పుడు ఒకసారి ఫోన్ చూస్తున్నప్పుడు అందరూ లేచలేకే స్టేటస్లు పెడుతున్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, హ్యాపీ ఇండిపెండెన్స్ డే, హ్యాపీ, ప్రతి ఒక్కరు పెట్టిన వాళ్ళు కూడా పెడుతున్నారు. ఇది చూడగానే నా మనసులో వేదన. ఎందుకు? సంతోషమే, భౌతికమైన స్వాతంత్రం వచ్చింది మనకి, చాలా సంతోషము. ఎప్పుడో 1947
ఆగస్టు 15 వచ్చిన దాన్ని మర్చిపోకుండా జరుపుకుంటున్నారు. మరి ఆత్మకు స్వాతంత్రం అవసరం లేదా? దీన్ని ఎందుకని గమనించట్లేదు? ఈ విషయం గురించి ఎవరు ఎందుకని పట్టించుకోవట్లేదు? ఎంత చెప్తున్నా కూడా దీన్ని ఎందుకు పెడచెవి పెడుతున్నారని బాధ వచ్చింది. ఆ సమయంలో నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ఇలా ఈ లేఖన భాగం సిద్ధపరచుకోవడానికి ఆయన కృప చూపిస్తూ వచ్చారు. అయితే ఏంటి స్వాతంత్రం అంటే? భౌతికమైన స్వాతంత్రం ఉంది ఒకటి, ఆత్మకు స్వాతంత్రం ఉంది. ఈ భౌతికమైన స్వాతంత్రము ఒకానొక సమయంలో మనము దాస్యత్వంలో ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళకి దాస్యత్వంలో ఉన్నాం. ఈవెన్ మనం తినే ఫుడ్ కూడా వాళ్ళకి నచ్చిందే తినాలి, మనం వేసుకునే బట్టలు వాళ్ళకి నచ్చినవే వేసుకోవాలి. అంటే వాళ్ళు మన మీద శాసించేవాళ్ళనమాట. మన ఇష్టాలని, మన దృక్పథాలని, మనకున్న ఆశల్ని ఏది కూడా చేసుకోవడానికి లేదు. సో ఇలా ఉన్నప్పుడు మనకి స్వాతంత్రం వచ్చింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆత్మకు స్వాతంత్రం వచ్చిందా మీకు? ఈరోజు నా ప్రశ్న. ఆత్మకు స్వాతంత్రమా? ఏంటి ఆత్మకు స్వాతంత్రం? అసలు మనకు కావాల్సిన ఆత్మకు స్వాతంత్రం కదా. ఆ స్వాతంత్రము వచ్చిందా? అయితే ఈ లేఖన భాగంలో ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమని కాడి క్రింద చిక్కుకొనకొడి అన్నాడు. అయితే ఆత్మకు స్వాతంత్రం అంటే ఇప్పుడు మనం ఒక విషయానికి ఎడిక్ట్ అయ్యామనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, సహోదరులు ఎలా ఉంటారు బయట, వారికి దురలవాట్లు ఉంటాయి. సిగరెట్స్ కానీ, మందు కానీ, దాని మీద ఉంటుంది స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది. మద్యపానం అయితే మద్యపానం హానికరం ఉంటుంది. కానీ వారు తెలిసి కూడా దాని దగ్గరికి వెళ్తారంటే దాని నుంచి వాళ్ళు రాలేరు. వాళ్ళకి తెలుసు అది తాగితే శరీరంలో అవయవాలు పాడైపోతాయని తెలుసు. ప్రతిది కూడా వాళ్ళకి అంత గమనం ఉంది, కానీ దానిని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతారు. అంటే ఎడిక్ట్, బానిస, దాస్యత్వము అనేది వారి జీవితాల్లో ఉంటుంది. అది మనము ఎలా అని ఆలోచిస్తాం కదా, అది వారి వల్ల కాదు. అలాగే ప్రతి బానిసత్వం కూడా, జారత్వం కానీ, దొంగతనం కానీ, వ్యభిచారం కానీ, ఇలా శరీర కార్యములన్నిటినీ కూడా మనకి తెలుసు. ఏ అలవాటు మనల్ని పాడు చేస్తుందో, ఏ యొక్క తలంపులు మన జీవితాన్ని నాశనాన్ని తీసుకొస్తుందో ప్రతిదీ మనకు తెలుసు, కానీ వాటిని మనం కంట్రోల్ చేసుకోలేం. మనంతటి మనం వాటిని ఏమంటారు, కంట్రోల్ చేసుకోవాలన్నమాట. అయితే ఈ ఆత్మకు స్వాతంత్రము నీకు ఉన్నదా అని ఎందుకు ప్రశ్నించారంటే, అవి యేసుక్రీస్తు వారే మనకి కలుగు చేస్తారు, ఎవరు కూడా ఇవ్వలేరు. అయితే మనం ఈరోజు ఒక లేఖన భాగం చూసుకుందాం. ఇందులో ఈ భాగాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుంటే, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనుకుడి. మరలా అంటే ఒకసారి చిక్కుకున్నామనే కదండి. మరలా దాస్యమనే కాడి క్రింద చిక్కుకొనుకుడి అంటే ఒకసారి మనము దాస్యులుగా ఉన్నాం, స్వతంత్రం లేని వారిగా ఉన్నాం. ఎందుకు ఈ స్వతంత్రం పోగొట్టుకున్న వారిగా ఉన్నాం? అసలుకి ఈ బొడ్డువాని పాలెంలో ప్రతి నెల చివరి బుధవారము ఎందుకు ఈ సువార్త అంటే, సువార్త ఏం లేదండి, చాలా సింపుల్. ఏంటంటే ఫస్ట్ మనిషి దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు, ఆ సంబంధాన్ని కోల్పోయిన వాడిగా ఉన్నాడు. అయితే ఆ సంబంధాన్ని తిరిగి తెచ్చుకోవాలని ప్రభు ఆరాటపడుతున్నాడు. ఎందుకు అంటే మనము ఆ విధంగా మంటిలో కలిసిపోతే మన ఆత్మ దేవుని దగ్గరికి చేరదు. ఇదే సువార్త, ఎవరు చెప్పినా కూడా ఇదే వార్త. ఇది మనం గమనించుకుంటున్నామా? వాస్తవంగా ఇదే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చనిపోయాం అనుకోండి, మన శరీరం ఎక్కడికి వెళ్ళిపోతుంది? మట్టిలోకి వెళ్ళిపోతుందా, శరీరం పైకి వెళ్ళిపోతుందా? మట్టిలోకే వెళ్ళాలి. మనం ఎక్కడి నుండి తీసాము? మట్టిలో నుండి తీసాము. మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది శరీరం. మరి ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళాలి కదా. ఈ చిన్న లాజిక్ మనం మర్చిపోతాం. శరీరం అయితే మట్టిలో తీశాడు ప్రభువారు, చేశారు, ఆ శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. మరి మా ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందంటే ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో చూడండి. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదడా నరుగుడు జీవాత్మ ఆయను. ఇప్పుడు చెప్పండి, ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందండి మనకి? ప్రభు వల్ల మనకి ఆత్మ వచ్చింది. మరి శరీరం ఎక్కడి నుండి వచ్చింది అక్కడికి వెళ్ళిపోతుంది. మరి ఆత్మ దేవుని దగ్గరికి చేరొద్దా? చేరాలంటే మరి ఆత్మకి స్వాతంత్రం అవసరం లేదా? మనకి కావాలి కదండి. ఒకసారి ప్రసంగి గ్రంథము
ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయము ఇక్కడ నుండి చూడండి 12వ అధ్యాయము. మన్నైనది వెనుకటి వలెనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఎక్కడికి పోవాలండి? ఎవరు దయచేశారు? దేవుడు దయచేసిన ఆత్మ మరలా దేవుడి దగ్గరికి పోవాలి. ఈ లాజిక్ కోసమే ప్రభు ఏమంటున్నాడు, నరులారా తిరిగి రండి, మన్నైపోయినప్పటికే మీరు నన్నేంటో తెలుసుకోండి, నా దగ్గరికి రండి. ఎక్కడైతే మీరు సహవాసం కోల్పోయినారో మళ్ళీ అదే సహవాసానికి నేను పిలుస్తున్నాను. మీ కొరకు నేను వచ్చాను, రక్తం కాచాను, ప్రాణం పెట్టాను, మీ ఆత్మకు నేను విడుదల కలుగజేశాను, స్వాతంత్రం నేను మీకు ఇచ్చాను అని చెప్తున్నారు. ఈ విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. అయితే ఇందులోనే మనము ఈ గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తుందంటే, మామూలుగా గలతీ పత్రిక 4వ అధ్యాయం సారాంశం మొత్తం కూడా ఈ 5వ అధ్యాయము 1వ వచనంలో మనకి ఇచ్చారు. అంటే గలతీ పత్రిక 4వ అధ్యాయం మొత్తం చదివితే సింపుల్గా ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. ఇక్కడ 2 రకాల మనుషుల గురించి మనం చెప్పుకుంటున్నాం అండి. 2 రకాల మనుషులు ఉంటారు. ఆ 2 రకాల మనుషులు, ఒకళ్ళేమో దేవుని వాక్యాన్ని నమ్మిన వారు, ఇంకోళ్ళేమో శరీర సంబంధులు. దేవుని వాక్యం వల్ల పుట్టినవారేమో ఇస్సాకు 4వ అధ్యాయంలో ఉంటుందండి. గలతీ పత్రిక 21వ వచనంలో ఉంటుంది. 22 దాసి వలన ఒకడు, స్వతంత్రాల వలన ఒకడు, 2 కుమారులు అబ్రహాం కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారంగా పుట్టిను, స్వతంత్రాల వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఇక్కడ 2 రకాల జనాంగాలు కల్పిస్తున్నారు. ఒకళ్ళు ఎవరంటే ధర్మశాస్త్రానికి క్షమించండి, ఒకళ్ళు వాగ్దానం ప్రకారంగా పుట్టినవారు, భక్తి విశ్వాసము, దేవుడిచ్చిన బిడ్డ. ఇంకొకళ్ళు ఎవరంటే శరీర ప్రకారంగా, అంటే శరీర ప్రకారంగా పుట్టినవారు శరీరంగా ఉంటారు, దైవ సంబంధంగా పుట్టిన వారు ఎలా ఉంటారు? దైవికంగా ఉంటారు. ఇక్కడ అబ్రహాము తన జీవితంలో మరి యెహోవా నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడిను అని ఆదికాండం 14వ అధ్యాయంలో ఉంటుందండి, అది 15వ అధ్యాయంలో. అయితే అబ్రహాము నమ్మాడు, కానీ ఒక విషయంలో ఆయనలో సందేహం. దేవుడు నాకు బిడ్డలు ఇస్తారన్నారు కదా, వయసు అయిపోతుంది, వాళ్ళ భార్య వచ్చి ఇంకా బిడ్డలు పుట్టారండి, మీరు మరి దాసిని హాగరిని అప్పచెప్పినప్పుడు హాగర్ ద్వారా ఆయనకి సంతానం పుడతారు. అంటే అబ్రహాం ఈ విషయంలో ఏం చేస్తాడంటే దేవుని మాటని నమ్మలేదు. ఎప్పుడు కలుగుతుందో అది నమ్మేదో జరిగేదో కాదో అనుకున్నాడో ఏమో. మరి అతను ఏం చేశాడంటే భక్తి మీద ఆధారపడాల, మానవ సంబంధమైన అంటే మానవ ఆలోచనల మీద, శరీరులు ఏ విధంగా ఆలోచిస్తారో ఆ విధమైన ఆలోచన తన భార్య చెప్పినప్పుడు ఆ భార్య మాట విని ఆ ఇస్మాయిల్ సంతానం అనేది మనకి ఈ లోకంలో అనుగ్రహించబడింది. ఆ విధంగా ఈ 2 రకాల జనాంగాల వల్ల అబ్రహాము జీవితంలో ఎంతో వేదన. మరి 2 భార్యలుంటే వేదనే కదండి. ఒక భార్యతోనే ఎన్నో ఇబ్బందులు చెప్పుకుంటూ ఉంటారు సహోదరులు, అంతే కదా. మరి 2 భార్యలుంటే ఆయన బాధ ఎవరికి తెలియదేమో. అయితే ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు ఆయన జీవితంలో కూడా వచ్చినాయి. అయితే ఇది ఏంటంటే కోరి తెచ్చుకున్నది, అంతే కదండి. ప్రభు మాట విన్నట్టయితే ప్రభు ఏం చేశాడు, ఆయనకు వయసు అయిపోయిన తర్వాత సరే ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుందని ఓపికతో ఉంటాడేమో అనుకున్నాడు. కానీ ఈయన సొంత ఆలోచన ఏం చేసిందంటే అబ్రహాంకి సమస్యలు కొని తెచ్చిపెట్టింది. అయితే అబ్రహాము ఇక్కడ ప్రభువారు అంటున్నాడు లాస్ట్లో గలతీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రాలు కుమారునితో పాటు వారసుడై ఉండడు కాగా సహోదరులారా, మనం స్వతంత్రాలు కుమారులమే కానీ దాసి కుమారులు కాము. అబ్రహాము మరి దేవుడు మాట్లాడాడు, మరి హాగర్ని పంపించేసాయి, నీ భార్య మాట విను, ఆమెని పంపించేయమన్నప్పుడు పంపించేశాడు. ఇక్కడ మొదట వినలేదు, తర్వాత పంపించే అన్నప్పుడు విన్నాడు. అంటే ఈ సందర్భంగా ఈ వచనం అనేది వచ్చిందనమాట. స్వాతంత్రం అనుగ్రహించాను, క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మరియు మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. ఇది అండి దీని అర్థం. అంటే మొదట అబ్రహాము దేవుడి మాట అన్ని విషయాల్లో తన భార్య మాట విన్నాడు కాబట్టి ఇప్పటికి కూడా వైరం, యూదులకి ఇస్మాయిల్ సంతతికి ఇప్పటికీ కూడా వైరం అన్నమాట. నిజంగా మన శరీరంలో కొన్ని గాయాలు పడితే
మానిపోతే కానీ ఆ ప్రభావం అనేది మనకి జీవితాంతం గుర్తుంటానే ఉంటుందన్నమాట. అలాగే అబ్రహాం జీవితంలో ఆ రోజు చేసిన పొరపాటుకి ఈరోజు కూడా ఇస్మాయిల్ సంతతికి యూదులకి పడదన్నమాట. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే గలతీయులకు రాస్తూ పౌలు గారు, మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనుకుడి. ఈ దాస్యము అనేది ఎక్కడి నుండి వచ్చింది? ఒక 5 తలంపులు మనము ఇదే భాగంలో చూసుకుందామండి. దాస్యం ఎక్కడి నుండి వచ్చిందంటే, మొట్టమొదట మానవుడు చాలా స్వేచ్ఛగా ఉన్నాడు. ప్రభువారు ఒక ఏదోని తోట ఇచ్చారు, దాంట్లో అవ్వ ఆదాము ఇద్దరు ఉన్నారు, హ్యాపీగా ఉంటున్నారు. అన్ని ఫలాలు పెట్టారు, ఆ రకరకాల ఫ్రూట్స్ అన్ని పెట్టారు, ఆ మంచిగా యాపిల్, మ్యాంగో, గ్రేప్స్, పొమోగ్రేన్ అన్నీ పెట్టారన్నమాట. ఇవన్నీ పెట్టినప్పుడు చాలా సంతోషంగా తిని ఉండొచ్చు కదా. ఇదే ప్రశ్న నాకు కూడా వచ్చింది. చాలా సంతోషంగా ఉండొచ్చు కదా. అయితే ప్రభు అన్ని ఫలాలు నిర్భయంతరంగా తినండి, కానీ ఒక్క చెట్టు వృక్షం మాత్రం మీరు ఆ ఫలం మాత్రం తినద్దు అని చెప్పాడు. తినద్దు అని చెప్పినప్పుడు మరి వీళ్ళు తినకుండా ఉన్నారా? తిన్నారు. వాళ్ళ భార్య చెప్పింది, ఏమండి ఆ ఫ్రూట్ చాలా అందంగా ఉంది, నేను వెళ్ళి కోస్తానండి అంటే, కొయ్యి చూస్తూ ఉంటానా అని ఉంటాడేమో ఆదాము, అంతే కదా. ఎవరైనా వస్తున్నారని, దేవుడు వస్తున్నాడని నేను చూస్తాను కానీ నువ్వు వెళ్ళి కొయ్యి అని ఉంటాడేమో. ఆమె వెళ్ళి కోసింది, తింది. అయితే ఇక్కడ ఒక దైవజనుడు ఒక ఉపమానం చెప్తుంటే నేను విన్నాను. ఏంటి అంటే, మరంట ఒక వ్యక్తి వచ్చి, పాస్టర్ గారండి, ఈ ఆదాము ఎందుకు మొదటి తప్పు చేశాడు? మనందరికీ మరణం ఎందుకు తీసుకొచ్చాడు? అసలు ఒక్క తప్పు చేయకుండా మరణం వచ్చేది కాదు, ఇంత భక్తి చేయాల్సిన అవసరం ఉండేది, కానీ ఒకటే సతాయిస్తాడంట ప్రతిరోజు. అదే ప్రశ్న అంట. ఈ ప్రశ్నకి ఏదో ఒక విధంగా ఈయనకి జవాబు చెప్పాలి, కాబట్టి అది నేను థియరిటికల్గా చెప్తే ఇతనికి అర్థం కాదు, ఇలాగే సతాయిస్తాడు, ప్రాక్టికల్గా చెప్పాలని మనసులో అనుకున్నాడు. సరే, మీ ఇద్దరు ఈరోజు మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా మా ఇంటికి రండి, మీకు మధ్యాహ్నము లంచ్ ఏర్పాటు చేస్తాను అని చెప్పారంట. ఇద్దరు భార్యాభర్తలు చక్కగా రెడీ అయ్యారంట. పాస్టర్ గారు ఇంటి దగ్గర అంటే సేవకుల భోజనం అంటే అన్ని రకరకాలు ఉంటాయని చక్కగా రెడీ వెళ్ళారంట. మంచి డైనింగ్ టేబుల్ మీద అన్ని ఫుడ్లు పెట్టారంట. ఒకవైపు వెజిటేరియన్, ఇంకోవైపు నాన్ వెజిటేరియన్, స్వీట్స్ అన్నీ పెట్టారంట. చక్కగా ఏది తినాలో కూడా అర్థం కావట్లేదంట. కన్నులకు అంత అందంగా ఉన్నాయంట. ఫస్ట్ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కాలేదంట. అయితే మధ్యలో మాత్రం ఒక బుట్ట పెట్టేసి దాని కింద ఒకరిని పెట్టాడంట. బుట్ట దాని మీద బోర్లు ఇచ్చాడంట. పాస్టర్ గారు వచ్చారంట. వచ్చారా? టయానికి వచ్చారు, కూర్చోండి, భోజనం తినండి, మీకు రకరకాల పదార్థాలు ఉన్నాయి, వెజిటేరియన్ అంటే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అంటే వెజిటేరియన్, ఫ్రూట్స్, సూప్స్ అన్నీ ఉన్నాయి, మీరు తాగండి అన్నారంట. అయితే సుమి, ఒక్క విషయము, మధ్యలో ఉన్న గంపను మాత్రము ఎత్తి చూడొద్దు అన్నాడంట. అనేసి ఒక ఫోన్ కాల్ వచ్చిందంట పాస్టర్ గారికి. మీరు తింటా ఉండండి, నేను ఇప్పుడే వస్తాను మాట్లాడి అనుకుంటే వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నారంట. ఇంతలోకి మన మేడం గారు స్టార్ట్ చేశారు. ఏంటి అంటే, ఏమండి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ మధ్యలో ఏముంది? అది నాకు ఇందాటి నుంచి డౌట్గా ఉంది, ఏముంది అని ఈయన అంటున్నాడంట. సరే ఒకసారి చూద్దామా, నేను కూడా అదే అనుకుంటున్నాను, ఒకసారి నువ్వు కూడా చూడు అన్నాడంట. సరే ఇద్దరు కలిసి వెళ్ళి తొంగి చూసేలేక దాని కింద ఏముందంటే కౌజు పెట్టి ఒకటి ఉందంట. అది తీసేలేక ఎగిరిపోయిందంట. ఏమైపోయింది? ఎగిరిపోయింది. పాస్టర్ గారు ఫోన్ మాట్లాడి వచ్చారు. ఏంటి బాబు, బాగా తిన్నారా? ఆ గంప కింద ఉన్న పక్షి ఏది అన్నాడంట. ఇంకేడ పాస్టర్ గారండి, మా ఆవిడ చూసేసింది, అది వెళ్ళిపోయింది అన్నాడంట. అంటే ఏంటి, ఈయనకి ప్రాక్టికల్గా చెప్తే కానీ అర్థం కాల, చేసి చూపిస్తే కానీ, అయ్యా నేను కావాలనే పెట్టాను, మీకు చూడొద్దు అని చెప్పాను, దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్పాను, మీరేం చేశారు? వెళ్ళారు. అట్లనే ఆదాము కూడా అదే విధంగా చేశాడు. సర్వమానవాళికి కూడా ఇదే పాపము వచ్చింది. ఇలా ప్రాక్టికల్ థింకింగ్ అనేది అందరికీ వస్తుంది, కానీ మనం అది థియేటికల్ కన్నా కూడా ప్రాక్టికల్గా చేస్తే మనం ఏంటనేది మనకు కూడా అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రభువారు అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టారు. ఇదే మీరు తినకూడదు, మిగతా అన్నీ తినొద్దు అన్నప్పుడు, మరి మిగతా అన్నీ తినవచ్చు అన్నప్పుడు, మరి ఆదాము అవ్వ మరి తనకు నచ్చిన ఫ్రూట్ దగ్గరికి వెళ్ళేసి సర్పము చెప్పింది, ఈ ఫలము తింటేనే మీరు జీవిస్తారు, తెలియగల వాళ్ళు అవుతారు, మీరేంటనేది మీకు అర్థమవుతుందని చెప్పినప్పుడు ఆమె కూడా దానికి కమిట్ అయిపోయింది, తింది, తన భర్తకి తినిపించింది. అయితే ఆ సమయంలో ప్రభువారు వచ్చారు. ఇక్కడ 3వ అధ్యాయంలో 9వ వచనం, దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి, నీవెక్కడ ఉన్నావనెను.
అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరునిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని. ఏమొచ్చిందండి? భయం వచ్చింది. ఎక్కడ? భయంతోనే స్టార్ట్ అయింది పాపం. భయపడి దాగుకొంటిని. రోజు భయం ఉందా? ఆదాము ఎక్కడున్నావు అనగానే గబగబా వచ్చాడు, ఇక్కడే ఉన్నాను ప్రభువా ఎలా అని చక్కగా మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళకి అంతా పూర్తిగా స్వేచ్ఛనిచ్చాడు. ఈరోజు ఏం చేస్తున్నాడు? భయపడి దాక్కుంటున్నాడు. ఇక్కడ తన స్వతంత్రం పోగొట్టుకున్నాడు. రోజు స్వతంత్రుడిగా వెళ్ళి చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు, అన్ని విషయాలు చర్చించుకుంటూ ఉంటారు. ఎక్కడైతే తప్పు చేశాడో అక్కడ ఏం చేశాడనమాట? పాపంలో పడిపోయాడు. తన స్వతంత్రం పోగొట్టుకున్నాడు. అన్ని విషయాలు ఇంకా ఏమంటున్నాడు? భయంగా బిక్కుబిక్కుగా ఉంటున్నాడు. ఎక్కడ మనిషి ఫస్ట్ స్వతంత్రం పోగొట్టుకున్నాడండి? ఏదైనా తోటలో స్వతంత్రం పోగొట్టుకున్నాడు. అయితే ఆ స్వతంత్రం పోగొట్టుకున్న మనిషిని దేవుడు ఉంచాడండి. అదే అధ్యాయంలో 24వ వచనంలో చూడండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి చాలండి, వెళ్ళగొట్టి. ఇంకోటి 23లో కూడా చూడండి. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేదపరచుటకు ఏదైనా తోటలో ఉండి అతన్ని పంపివేసును. ఏమైపోయాడు? తన స్వతంత్రం పోగొట్టుకున్నాడు. ఇచ్చిన దాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. చక్కగా ఉండు, తిను, ఫలించండి, అభివృద్ధి పొందండి అని చెప్తే మన వాళ్ళు ఏది చెయ్యొద్దు అని చెప్పారో అదే చేశారు. ఆ విధంగా ఆదాము ఏం చేసుకున్నాడంటే ప్రభువు దగ్గరున్న స్వతంత్రాన్ని పోగొట్టుకున్నవాడిగా ఉన్నాడు. పోగొట్టుకొని ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టబడిన వాడిగా ఉన్నాడు. అయితే వెళ్ళగొట్టబడిన మనిషి ఇర్మియా గ్రంథం 14వ వచనంలో చూడండి. వెళ్ళగొట్టిన మనిషి ఏ విధంగా తన ఇష్టానుసారమైన బ్రతుకు జీవిస్తున్నారు చూడండి. 14:10. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చున్నాడు, ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాటకు ఇచ్చగలవారు. ఎలా ఉన్నారు? ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ఏదో తోటలోంచి వెళ్ళగొట్టిన మనుషుడు ఎలా ఉన్నాడు? ఇష్టానుసారంగా, అడ్డం లేకుండా, ఆపు లేకుండా ఏదైనా తింటున్నాడు, ఏదైనా చేస్తున్నాడు. అది నరహత్య అవ్వచ్చు, జారత్వం అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, ఏదైనా తన ఇష్టానుసారంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ విధంగా మనిషి స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నాడు. ఈ విధంగా మనిషి దాస్యత్వానికి ఉన్నాడు. అది మొదటి తలంపు. రెండవదిగా మరలా గలతీ పత్రిక 5వ అధ్యాయము 1. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రంగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. ఇప్పుడు ఈ స్వాతంత్రము అనుగ్రహించి దాస్యం అయిపోయిందండి. రెండవ తలంపు ఏంటంటే స్వాతంత్రము అనుగ్రహించి. ఏ విషయాల్లో దేవుడు మనకి స్వాతంత్రం అనుగ్రహించాడు? ఏ విషయంలో? రెండవ తలంపుగా ఏ విషయంలో? ఎలా వచ్చింది మనకు స్వాతంత్రం అంటే 1 కొరింథీ 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. 1 కొరింథీ ఎవడైనను అది కాదండి, 3:17. ఎక్కడ దేవుని ఆత్మ ఉంటే అక్కడ స్వాతంత్రం వస్తుంది. ఎన్నో వచ్చిన అక్క? మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుదని మీరు ఎరుగరా? 3:17. క్షమించండి, 2 కొరింథీ 3:17. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. రెండవ తలంపుగా ఎక్కడ స్వాతంత్ర్యం వచ్చిందండి మనకి? ప్రభు యొక్క ఆత్మ ఎవరి హృదయంలో అయితే ఉంటుందో వారికి స్వాతంత్ర్యం వచ్చింది. ఏ విషయాల్లో స్వాతంత్ర్యం వచ్చింది? మొదటిగా మనం ఏం చేశాము? దాసులుగా, బానిసలుగా స్వతంత్రాన్ని పోగొట్టుకున్న వారిగా ఉన్నాం. రెండవదిగా మనకి యేసుక్రీస్తు అంటే ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో మనకి అక్కడ స్వాతంత్ర్యం వచ్చింది. అయితే ఈ స్వాతంత్ర్యం వల్ల మనం ఏటి నుంచి విడిపింపబడ్డాం? ఏ విషయాల నుంచి మనకి విడుదల కలిగింది? చూసినట్లయితే యెషయా గ్రంథము 61:1-4 అండి. ప్రభుయగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకును, యెహోవా నన్ను అభిషేకించును,
నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను. ఒక్కొక్కటి మనం చూసుకుందామండి. ప్రభు ఒక ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్త మనం ప్రకటించటంట. ఎలా వచ్చిందండి మనకు సువార్త? ప్రభు యొక్క ఆత్మ నా మీదకి వచ్చి ఉన్న దీనులకు సువార్త ప్రకటించడం ద్వారా దేవుడు మొదటగా సువార్త ప్రకటించాడు. తర్వాత నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని, యెహోవా హితవచనమును మన దేవుని ప్రతిదండ దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరించుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అయితే ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం వచ్చిందని మనం 2 కొరింథీ 3:17 చూసి ఉన్నామండి. అయితే ఏ విషయాల్లో మనకి స్వాతంత్ర్యం వచ్చిందంటే, మనకి ఏ విషయాలు వచ్చిందండి? నలిగిన హృదయం దృఢపరచుటకు మనకి, చెరలో ఉన్న మనకి విడుదల, బంధింపబడిన వినం పాపము అనే బంధకాల్లో బంధింపబడే మనకి విడుదల వచ్చింది, చెరలో ఉన్న మనకి విడుదల వచ్చింది. ఇంకా శరీర కార్యాలు ఏమేమి ఉన్నాయండి? గలతీ పత్రిక 5వ అధ్యాయం శరీర కార్యాల నుంచి కూడా మనకి ఈ స్వాతంత్రము శరీర కార్యములు స్పష్టమై ఉన్న గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ అండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా శరీర కార్యాలండి. ఈ శరీర కార్యాలన్నిటికీ కూడా మనకి స్వతంత్రం, మనకి ఏ ఆత్మ ద్వారా అంటే దేవుని ఆత్మ ద్వారా మనకి స్వాతంత్ర్యం వచ్చింది. మీరు చెప్పగలరా ఈ మాట? ఒకప్పుడు నాలో ఇవన్నీ ఉన్నాయి, ప్రభువు నమ్ముకున్న తర్వాత ప్రభు ఆత్మ నాలో ఉన్నప్పుడు, ప్రభు వాక్యం నేను అంగీకరించినప్పుడు వీటన్నిటి నుండి నాకు విడుదల వచ్చిందని మీరు చెప్పగలరా? నేనైతే చెప్పగలనండి. నేను ఒకప్పుడు నా సాక్ష్యం ఒకసారి ఇదే ఊర్లో చెప్పాను. నేను విగ్రహారాధకుల కుటుంబం, అంటే మా క్యాస్ట్లో ఎలా ఉంటుందంటే అచ్చం విగ్రహారాధకులు చేసే వాళ్ళు ఉంటారు, ఇంకొకటి రెండో పక్క క్రిస్టియన్స్ కూడా ఉంటారన్నమాట. అయితే నేను చిన్నప్పటి నుంచి కూడా విగ్రహారాధకుల కుటుంబమే. మా నాయనమ్మ పచ్చి విగ్రహారాధకురాలు. ఆమె అసలు అంటే మా నాయనమ్మకి చిన్న వయసులోనే భర్త చనిపోవడం వల్ల అదేదో నా మంత్రోపదేశం అనే ఒక ఉపదేశం తీసేసుకొని నాన్ వెజ్ కానీ ఏది కూడా తినకుండా ఇక హరినారాయణని పూజిస్తూ వచ్చేదనమాట. అంటే మేము కూడా చిన్నప్పటి నుంచి ఆమె భక్తి చూస్తూ వచ్చాం. అయితే నేను నమ్మేదాన్ని కాదు. చదువు పెరిగే కొద్ది కూడా ఆలోచన ఎక్కువయ్యేది, ప్రాక్టికల్గా థింక్ చేస్తాను. నేను కూడా థియరీ వినగానే దానికి లోబడే మనస్తత్వం కాదు నాది, ప్రాక్టికల్గా థింక్ చేస్తా. అవునా? తర్వాత ఇలా నేను చాలా ముస్లిమ్స్కి నమాజ్కి వెళ్ళాను. తర్వాత క్రిస్టియన్స్ టెంపుల్స్ కూడా, మా అమ్మ క్రైస్తవులను ఉండొచ్చింది కానీ నామకార్థురాలే, ఆమెతో కూడా అప్పుడప్పుడు నేను చర్చికి కూడా వెళ్ళేదాన్ని అనమాట. అయితే నేను చాలా ఆచారాలు అన్నీ కూడా నాలో ఉన్నాయి. ఆకాశ నక్షత్రాలు చూడగానే మరి పౌర్ణమి రోజని, మరి ఇంకేంటి ఈరోజు నెలపడు పని, మంగళవారం, శుక్రవారం అని ఇలాంటి ఆచారాలన్నీ కూడా మాకుంటాయి. నా వివాహం అయింది కూడా హిందూ సంప్రదాయమే, అంటే ముహూర్తాలు అవన్నీ చూసే అన్నీ కూడా ఇలాగే చేశారు. మరి పెళ్ళైన తర్వాత ఉంటాయి కదా, ఒక 3 నెలల తర్వాత పంపించడం, అలాంటి ఆచారాలన్నీ కూడా నేను పాటించాను. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, వీటి నుండి నాకు విడుదల కలిగింది. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను, బైబిల్ పట్టుకొని నేను ఏ ఆచారాన్ని కూడా పాటించను. ఒకసారి నేను గ్రేస్ అక్క ఆంటీతో పాటు నెల్లూరు మేము మీటింగ్స్ వెళ్ళినప్పుడు నా చైన్కి మరి భారత సంప్రదాయ ప్రకారం లాకెట్ ఉంటుంది కదా, అది నేను తీయలేదు. నేను ఎప్పుడైతే పులిపీఠం ఎక్కి వాక్యం చెప్పానో నా హృదయం అంటే అన్నీ తీసేశాను, కాళ్ళకున్న మెట్టెలు ఇవన్నీ ఆచారాలు అయినా తీసేశాను. అంటే నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నానండి, మిమ్మల్ని తీయమని కాదు. వాక్యం నాలో పనిచేసింది, నన్ను అంగీకరించాను కాబట్టి ఇంటికి రాగానే నైట్ వచ్చేలేక 9 ఆ టైం అయింది అనుకుంటా, నేను వెళ్ళేసి దాన్ని కత్తిరించి పడేశాను. దానికి ఉన్న పూసలు, లాకెట్టు అన్నీ కూడా కింద పడిపోయినాయి. ఎందుకంటే నా హృదయంలో ఆచారము పాటించకూడదు, ఆచారం నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో ఒకసారి చూసినట్టు మనకు ఆచారాలు వ్యర్థము అని దేవుని వాక్యం నాతో స్పష్టంగా మాట్లాడింది. ఇర్మియా గ్రంథము, ఇశ్రాయేలు వంశస్థులారా,
యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడుకుడి. జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలోనొకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. ఈ వాక్యం నాలో పనిచేసింది. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు వాక్యం పనిచేయాలి, దానికి లోబడాలి. కాబట్టి ఈ వాక్యం విన్న తర్వాతే అన్యజనముల ఆచారములు వ్యర్థములని ప్రభువు చెప్తున్నాడు కదా అని తీసిపడేశాను. ఇంకా అక్కడ నుంచే కాదు, అంతకుముందు కూడా నేను ఎక్కడికన్నా వెళ్ళాలంటే మంగళవారం బుధవారం పోవడానికి మాకు భయం. తర్వాత ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నానో అసలు ఏ రోజు అనేది కూడా నేను మర్చిపోయాను అనమాట. అన్ని రోజులు సమానమే, అన్ని రోజులు ఒకటే. ఇలాంటి వాటి నుంచి, సంప్రదాయాల నుంచి, ఆచారాల నుంచి, మన యొక్క శరీర కార్యాల నుంచి ప్రభువు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అయితే ఇంకా ఎవరైనా మరి ఈ స్వాతంత్రం పొందుకోపోనట్టయితే యేసు ప్రభు వారు చెప్తున్నారు, నరులారా తిరిగి రండి. కీర్తనలు 90:3 ఉంటుందండి. నరులారా తిరిగి రండి, మీరు మన్నైపోక తలికే నన్ను, అక్కడ ఉంటుంది నరులారా తిరిగి రండి అని. ఇంకా ఎవరైనా ప్రభువు ఇచ్చే ఈ స్వాతంత్రం మీకు ఎవరికైనా సరే ఎలాంటి వాటిలో మీరు బానిసలుగా ఉన్నట్లయితే ప్రభు చెప్తున్నారు, నేను మీకు స్వాతంత్రం అనుగ్రహిస్తాను. ఎక్కడ నా వాక్యము పనిచేస్తుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. అసలు నిజమైన స్వాతంత్రం అంటే అండి, నేను చెప్పగలను, లోకంలో ఉన్న స్వాతంత్రం కాదది. లోకంలో ఉన్న ఇష్టానుసారంగా తిరగడం అనే స్వాతంత్రం కాదు. మనకి తెలియకుండానే వాటి దగ్గరికి మనము దాసులం అయిపోతున్నాం, బానిసలుగా అవుతున్నాం. నేను చెప్పగలను, ఒకానొక సమయంలో సినిమాలు చూసేదాన్ని, సినిమా పాటలు పాడేదాన్ని. ఇలాంటివన్నీ నేను ప్రభు ఆత్మ ఎప్పుడైతే వాక్యం నాలో పనిచేసిందో పొర్రపాటును కూడా నేను ఫోన్లో అవి చూడను. ఎందుకు అంటే వాక్యము పనిచేస్తే మన జీవితంలో కూడా మార్పు రావాలన్నమాట. వీటిని అన్నిటి నుండి కూడా దేవుడు విడిపించాడు. అయితే మనం కూడా ఏం చేయాలంటే, ఎవరైతే ఇంకా ఇలాంటి బంధకాల్లో మీ సమయాన్ని కానీ మీ శరీరాలను కానీ ఏదైనా వృధాపరుచుకున్నట్లయితే ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఎక్కడ నా ఆత్మ ఉంటుందో అక్కడ మీకు స్వాతంత్రం నేను ఇస్తాను, మీరు స్వతంత్రులుగా ఉంటారు. ఈ సమయంలోనే యేసు ప్రభువా, నేను ఈ బంధకాల్లో ఉన్నాను, జారత్వము, దొంగతనము, ఇక రకరకాలుగా ఎవరి బలహీనతలేంటో ప్రభువుకు తెలుసు, మీకు తెలుసు. మీరు ఒక్కసారి యేసు ప్రభువా, నేను ఈ బంధకాల్లో ఉన్నాను, నేను బయటికి రావాలి అనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నాను, నా సమయం వృధా అయిపోతుంది, నా యొక్క శరీరం పాడైపోతుంది, కానీ నన్ను విడిపించగల నాథుడు నువ్వు ఉన్నానని నేను తెలుసుకున్నాను, నన్ను విడిపించు ప్రభు అంటే దేవుడు ఖచ్చితంగా కూడా నీ ఆత్మను కూడా నిన్ను కూడా స్వతంత్రాలుగా చేస్తాడు. ఆ దాసి అనే బంధకాల నుంచి నీ ఆత్మను కూడా విడిపిస్తాడు. ఇది 2వ తలంపండి. మూడవదిగా మరలా గలతీ పత్రిక 5వ అధ్యాయము. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసిమను కాడి కింద చిక్కుకొనకుడి. మరలా 3వ తలంపుగా ఏంటంటే మరలా వెళ్ళొద్దు. నేను ఎక్కడి నుంచి అయితే మిమ్మల్ని విడిపించానో దానికి వెళ్ళాలని మీరు కోరుకోకూడదు, మరలా వెనుకకు తిరగకూడదు. ఈ మరలా అనేది ఏంటంటే, మరలా అనేది వెళ్తే అందులో ప్రమాదం ఉంది, అంతే కదండి. మరలా మనం విడిచిపెట్టిన దాని వైపు చూస్తే ప్రమాదం ఉంది. మరి మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం చూడండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదాగును. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒక అపవిత్ర ఆత్మ అంటే అది ఏదైనా అవ్వచ్చు, దయ్యమనే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అపవిత్రంగా ఉండేది ఏదైనా సరే మనలో అపవిత్ర ఆత్మ ఒక మనిషిని విడిచిపెట్టిపోయింది. ఆ మనిషిని యొక్క పరిస్థితి ప్రభువు నమ్ముకున్న తర్వాత చాలా తేటతెల్లంగా ఉంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే,
అది వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. నీరు అంటే దేవుని వాక్యం. ఆ అపవిత్రాత్మ ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడెక్కడ తిరుగుద్దంటే ఎవరిలో అయితే దేవుని వాక్యం లేదో వారి హృదయాల్ని చూస్తూ ఉంటుందన్నమాట. అంటే మనం ఎలా ఉండాలండి, మరలా వెనక్కు తిరిగే స్వభావం ఉందనుకోండి. చాలా వరకు ఎందుకు వెనక్కు తిరుగుతామంటే ఏదైనా బలమైన శ్రమలు వచ్చినాయి అనుకోండి మన జీవితంలో, అమ్మో ఈ క్రైస్తవ్యం చాలా కఠినంగా ఉందని మనం వెనక్కి తిరిగా అనుకో, అటు వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే మొదటి స్థితి కన్నా ఆ మనిషిని కడపడి స్థితి మొదటి స్థితి కన్నా చెడ్డదాగును. అయితే ఈ అపవిత్రాత్మ ఎలా ఉంటుందంటే ఎక్కడైతే వాక్యం ఉండదో అక్కడ తిరుగులాడుతూ ఉంటుంది. విశ్రాంతి దొరకనందున అంటే అది తిరుగుతూనే ఉంటుంది, ఎక్కడా కూడా దానికి విశ్రాంతి లేదు. ఎందుకు? ఈ మనిషిని వదిలిపెట్టిపోయాను, యేసు ప్రభు నమ్ముకున్నాడు, ఈ మనిషిలో నేను వెళ్ళడానికి అవకాశం లేదు, ఈ మనిషి దగ్గరికి వెళ్ళాను, ఈ మనిషిలో కూడా లేదు, ఈ మనిషి దగ్గరికి లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్తున్న అవకాశం లేదు, విశ్రాంతి లేదంట. ఎందుకు విశ్రాంతి లేదు అంటే ఆ హృదయాల్లో వాక్యం ఉంది కాబట్టి వెళ్ళడానికి లేదు, ప్రవేశం లేదు. వాక్యం ఉంటే రావడానికి లేదు. అయితే ఎప్పుడైతే మనము వాక్యాన్ని విడిచిపెడతామో మరలా ఆ వాక్యాన్ని, ఆ దేవుని క్రమాన్ని, దేవుని సంఘాన్ని, దైవ సేవకుల మాటలను మన యొక్క జీవితంలో ఏదో ఒక శ్రమ ద్వారా మనం విడిచిపెట్టామే అనుకోండి, మొదట వెళ్ళిన దానికన్నా కూడా ఇంకా 7 దయ్యాలను తీసుకొస్తుందంట. ఎన్ని దయ్యాలండి? ఖాళీగా ఉంటుంది. ప్రభు ఇంకా నేను నమ్ముకోలేనండి, ప్రభు నమ్ముకోవడం, ఈ శ్రమల నుంచి నాకు విడుదల రాలేదు, ఇంకా నా వల్ల కాదు ఈ భక్తి చేయటం. భక్తి అనేది మొన్న అక్క చెప్పింది, భక్తి అనేది ఒక రోజుతో పోయేది కాదు, భక్తి అనేది జీవితకాలం మనం చేసేది. అయితే శ్రమలు కానీ కష్టాలు కానీ వచ్చినప్పుడు మరలా వెనక్కి తిరిగినప్పుడు మన మొదటి స్థితి ఎలా ఉంటుందండి, మన కడపడి స్థితి చాలా దారుణంగా ఉంటుంది అనమాట. అలాంటి వారిగా మనము ఉండకూడదు. ఒక వ్యక్తి గురించి నేను పరిచయం చేయాలని మీకు ఆశపడుతున్నానండి. మొదటి రాజులు 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో నేను చదువుతానండి. ఇక్కడ దావీదు మరణకాలానికి ఫస్ట్ నుంచి, దావీదుకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సలోమానుకు ఇలా ఆజ్ఞయించును, సలోమానా, నేను చనిపోతున్నాను, లోకులందరూ వెళ్ళవలసిన మార్గంన నేను వెళుతున్నాను. అయితే నువ్వేం చేయాలంటే నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గంలో అనుసరించి ఎడలా నీవు ఏ పని పూనుకున్నట్లు ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకంగా నడుచుకుందువు. సలోమానికి తన తండ్రి చెప్తున్నాడు, మరణ పడకల మీద ఉన్నాడు, అంటే డెత్ స్టేట్మెంట్ అంటారు, మరణ వాంగ్మూలం. అంటే ఈ సమయంలో వాళ్ళన్నీ కూడా నిజాలు చెప్తారు, వాళ్ళ జీవితంలో మంచి జరిగినా చెప్తారు, గుర్తుపెట్టుకొని, ఎవరి ద్వారైనా నష్టపోయినా చెప్తారు, ఎవరి ద్వారైనా మనము మేలు పొందినా కూడా చెప్తారు. అదేవిధంగా దావీదు కూడా సలోమానికి ఒక ముగ్గురు వ్యక్తుల గురించి చెప్తున్నాడు. ఒకటి యోవాబు గురించి చెప్తున్నాడు. యోవాబు నాకు అన్ని విషయాలు నమ్మకంగా ఉన్నాడు, కానీ పరిపాలనకు కొంతమందిని మరి నిరపరాధులుగా ఉన్న వాళ్ళని చంపేశాడు, అతని నువ్వు జ్ఞాపకం చేసుకో, అతన్ని మర్చిపోవద్దు అని చెప్తున్నాడు. రెండో వ్యక్తిగా బర్జిలై. ఈ బర్జిలై ఏమని సహాయానికి వచ్చారు కాబట్టి చూడండి అండి, 7వ వచనంలో ఉంటుంది, నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిలై కుమారులు నా సహాయంకు వచ్చిరి, నీ వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనం చేయవల్ల వారిని చేర్చుము. ఈ బర్జిలై గురించి మాత్రము ఒక పాజిటివ్ థింకింగ్ చెప్పాడు. వారికి నేను బల్ల యొద్ద భోజనం చేయవారిగా నువ్వు వారిని జ్ఞాపకం చేసుకోయా కుమారుడా సలోమాన్ అని చెప్పాడు. మొదటి వ్యక్తి గురించి ఏం చెప్పాడంటే యోవాబు గురించి. ఆ యోవాబు తనకి నచ్చినట్టుగా పరిపాలన నాకు తెలియకుండా కొంతమంది చంపాడు. చూడండి, అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దాన్ని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఏతరు కుమారుడైన అమాసాయన్ వారిద్దరికీ అతడు చేసిన దాన్ని వెరుగుదు. అతడు వారిని చంపి యుద్ధ సమయం మైందన్నట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడిచేసును. అయితే దీని గురించి మనం సమూయేలు గ్రంథంలో చదివితే యోవాబు గురించి మనకు బాగా తెలుస్తుందండి. ఈ యోవాబు ఏం చేస్తాడంటే దావీదు మహారాజు దగ్గర సైన్యాధిపతిని ఈ వ్యక్తి. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే తన రాజుకు తెలియకుండా కొంతమందిని నిరపరాధులను చంపుతాడనమాట. ఆ విషయంలో దావీదు చాలా బాధకి గురి అవుతాడు. అయితే ఈ మరణ వాంగ్మూలం అంటే మరణ పడకల మీద ఉన్నప్పుడు ఈ వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వ్యక్తి ఇలా చేశాడు కాబట్టి ఈ వ్యక్తిని నువ్వు మర్చిపోవద్దు, నువ్వే చేయాలో అది చెయ్యని చెప్తున్నాడు. రెండో వ్యక్తిగా బర్జిలై. ఈ బర్జిలై అతనికి ఏం చెప్పాడు, దయించి నీ బల్ల యొద్ద భోజనం చేయవారిలో
వారిని చేర్చుము. మూడో వ్యక్తి ఒకరి గురించి చెప్తున్నారు. అది ఎవరంటే 8వ వచనంలో, మరియు బెన్యామీయుడైన గెరా కుమారుడును బహీరియము ఊరివాడైన షిమీ నీ యొద్దనున్నాడు. ఈ షిమీ మీ అందరికీ తెలుసండి. సరే, షిమీ ఎవరంటే సౌలు కుటుంబీకుడు, బెన్యామీను గోత్రపువాడు. ఈ షిమీ ఏం చేస్తాడంటే దావీదుని అబ్షాలోము తరుముతున్నప్పుడు, అంటే రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి కన్న కొడుకు ఏం చేస్తాడంటే దావీదుని చంపడానికి వస్తున్నప్పుడు దావీదు ఏం చేస్తాడంటే మరి అక్కడ నుంచి పారిపోతాడనమాట. పారిపోయినప్పుడు షిమీ సౌలు కుటుంబీకుడు కదా, మరి మొదట ఇశ్రాయేల్ ప్రజలకి ఎవరిని రాజుగా చేశాడు దేవుడు? సౌలుని రాజుగా చేశాడు. అయితే సౌలు తన ఇష్టానుసారమైన పరిపాలన చేస్తాడు, దేవుని మాటకి లోబడడు. అయితే సౌలు యొక్క రాజ్యాన్ని తీసుకొచ్చి తన ఇష్టానుసారమైన మనుషుడు దావీదుకి ఇస్తాడు. అయితే నాణానికి 2 వైపులా ఉన్నట్లు ఈ మనిషి ఏం చేశాడంటే అన్యాయంగా అనవసరంగా దావీదు మీద పగ పెంచుకున్నాడు. సౌలు కుటుంబానికి ఇచ్చారు రాజ్యము, కానీ రాజ్యము నువ్వు తీసుకున్నావు. నువ్వు చేసిన పనికి నువ్వు సౌలు కుటుంబాలు హతమార్చావు కాబట్టి. సౌలు కుటుంబాలు హతమార్చాడు దావీదు? హతమార్చలేదు, వాళ్ళే చచ్చిపోయారు ఫిలిస్తీన్ల చేతిలో. మరి సౌలు చివరిగా యుద్ధంలో ఆయన ఎలా చచ్చిపోయాడండి? ఫిలిస్తీన్ల చేతిలో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఫిలిస్తీన్ల చేతిలో చావకూడదని ఆయనే కత్తితో పొడుచుకోవాలని చూస్తాడు, అంతే కదండి. సౌలు ఎవరిని కూడా చంపలేదు. అసలు నిజంగా దావీదు ఎవరిని కూడా చంపలేదు. సౌలు కుటుంబీకుల మధ్య చాలా భయము, ఆదరణ, ప్రేమ ఉంటుంది. ఎందుకంటే దావీదు దేవుడి చేత అభిషేకింపబడిన వాడు సౌలు అని దావీదు దృష్టిలో ఉంటుంది. అయితే ఈ షిమీ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే 2వ సమూయేలు గ్రంథం 16వ వచనంలో ఉంటుందండి. ఈ షిమీ ఏం చేస్తాడంటే 16వ వచనంలో 16వ అధ్యాయం 7వ వచనం, ఈ షిమీ నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలన నీవు ఎల్లగొట్టిన సౌలింటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యం అప్పగించి ఉన్నాడు. ఏమంటున్నాడు? నువ్వు మాకు ఇచ్చిన మా సౌలు కుటుంబీకుడికి ఇచ్చిన రాజ్యాన్ని నువ్వు తీసుకున్నావు, నువ్వు హత్య చేయించావు. ఇప్పుడు నీకు ఎలా బాగా జరిగింది, నీ కుమారుడే నిన్ను చంపబోతున్నాడు. దుర్మార్గుడా, చీపో అని రాళ్ళు రువ్వుతూ దావీదు మీదకి వచ్చినప్పుడు దావీదు దేవుని చిత్తానికే తనను వదిలేశాడండి. ఏమాత్రం కూడా తనని ఏం చేయొద్దు అని చెప్తున్నాడు. తన సైన్యాధిపతులు వచ్చి ఈ చచ్చని కుక్కని నేను చంపేస్తానన్నప్పుడు వద్దు, అతను శపించేయండి. అలా శపించినప్పుడల్లా దేవుడు నా మీదకి తన హృదయాన్ని మార్చుకుంటాడేమో, ఈ పరిస్థితులు నా నుండి తీసివేస్తాడేమోనని శపించలేదంటాడు. అయితే ఒక విషయం ఏంటంటే, అయితే దావీదు సొలొమోనుకి ఎందుకు చెప్పాడంటే నేను ఆ దినములను క్షమించాను, కానీ అతన్ని మాత్రం నువ్వు నిర్దోషిగా ఎంచవద్దు అని చెప్తాడు. దేవుడు నీకు ఇచ్చిన సుబుద్ధి ప్రకారం అతన్ని నువ్వు శిక్షించు అని చెప్తాడు. ఇండైరెక్ట్గా ఏం చెప్తాడంటే నీకు ఇచ్చిన సుబుద్ధి ప్రకారము అతన్ని ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో. దేవుడు ఇచ్చాడు కదా సొలొమోనుకి జ్ఞానము. అయితే ఈ షిమీని జ్ఞాపకం చేసినప్పుడు షిమీ అంట సరే అందరిని ఎవరెవరైతే రాజ్యంలో మరి ఎదురుగా పరిపాలన చేసి శత్రువులు ఎవరెవరైతే ఉన్నారో సొలొమోను వాళ్ళందరూ చంపుతూ వచ్చినప్పుడు షిమీ వంతు కూడా వచ్చింది. షిమీ వంతు వచ్చినప్పుడు షిమీని పిలిచి నిన్ను పూర్వపు నువ్వు చేసిన దాన్ని క్షమించాను, అయితే నువ్వు మరలా కూడా క్షమించాను. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే యెరూషలేములోనే నీ ఇల్లు కట్టుకొని యెరూషలేములోనే నువ్వు కాపురం ఉండాలి అని ఒక నియమాన్ని పెడతాడు షిమీకి. అది ఎక్కడ ఉంటుందంటే మొదటి రాజులు 2వ అధ్యాయంలో ఉంటుందండి. 2వ అధ్యాయంలో 36వ వచనంలో ఉంటుంది. తర్వాత రాజు షిమీను పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చును, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనా నువ్వు వెళ్ళక అందులో కాపురముండును. ఇక్కడ యెరూషలేము అంటే సంఘము, సంఘక్రమము, దేవుని ఇల్లు, ఇవన్నీ కూడా ఒకటే అర్థాలు వస్తాయి. ఈ ఇంటిలో నువ్వు ఎలా ఉండాలంటే కాపురం ఉండు, ఇక్కడ నియమాలను నువ్వు పాటించాలి, ఇక్కడ ఉన్న వాటినే నువ్వు అనుసరించాలి అని చెప్తాడు. అయితే ఎప్పుడు నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకుంటావంటే ఈ యెరూషలేము క్రమాన్ని నువ్వు దాటి వెళ్ళిపోతావో, ఈ యెరూషలేము నువ్వు దాటి దూరంగా ఎప్పుడైతే వెళ్ళిపోతావో అప్పుడు నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది అని చెప్తాడు. సరే, ఒక 3 సంవత్సరాలు షిమీ బాగానే ఉంటాడు, క్షమించబడ్డాడు కదా. మరి వాళ్ళ నాన్న నన్ను తిట్టినా కూడా ఖడ్గంతో చంపకుండా ఏం చేస్తాడు? షిమీని క్షమించేస్తాడు. ఒక నియమాన్ని పెట్టాడు, నువ్వు యెరూషలేముని ఇల్లు కట్టించుకొని అక్కడే కాపురం ఉండు. అయితే నాకు చెప్పకుండా యెరూషలేమును దాటి వెళ్ళావనుకో నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది అని చెప్తాడు. అయితే ఈ షిమీ ఏం చేస్తాడంటే అతని సేవకులు ఇద్దరు
ఆకీషు రాజు వద్దకు పారిపోతారు. షిమీ దగ్గర ఉన్న పరిచారకులు 2 ఉంటారన్నమాట. మీదంతా ఇంటికి వెళ్ళి చదవండి, చాలా బాగా ఉంటుంది ఈ సందర్భం కూడా. ఇతను ఏం చేస్తాడంటే షిమీ దగ్గర ఉన్న 2 పరిచారకులు చెప్పకుండా పారిపోతారు. ఆకీషు రాజుని వద్దకు పారిపోతారు, గాతులో ఉన్న ఆకీషుని వద్దకు పారిపోతారు. అయితే ఈ షిమీకి వర్తమానం చెప్తారు ఉన్నవాళ్ళు, అయ్యా నీ దగ్గర పనిచేసే దాసులు పరిచారకులు మరి గాతు ఆకీషుని వద్దకు వెళ్ళిపోయారు, మరి వారి సంగతి నువ్వు ఆలోచించావని చెప్పినప్పుడు ఇతనికి షలోమాను పెట్టిన కండిషన్ మర్చిపోయాడు. ఏం పెట్టాడు? యెరూషలేమును దాటితే మాత్రం నువ్వు నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది అని చెప్తాడు. యెరూషలేమును దాటేసి ఆ గాతు ఆకీషుని వద్దకు వెళ్ళేసి ఆ 2 పరిచారకులను కూడా తెచ్చుకుంటాడు. సొలొమోనుకి తెలిసిపోయింది. సొలొమోను ఎలా ఉన్నాడు? ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నాడు, అంతే కదండి. ఒక అవకాశం ఇచ్చాడు, ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నాడు. తన ప్రాణానికి తనే ఉత్తరవాది అయ్యాడు. నిజంగా తన సేవకులు వెళ్ళినప్పుడు ఒక అర్జీ పెట్టుకొని ఉండాల్సింది, అంతే కదండి. ఒక అర్జీ పెట్టుకొని, సొలొమోన్ గారు, రాజా నా దగ్గర ఉన్న పరిచారకులు 2 వెళ్ళిపోయారు, మరి వాళ్ళు నేను వెళ్ళి తెచ్చుకోవాలి, మీకు ఇష్టమైతే నేను తెచ్చుకుంటాను ఒక అర్జీ పెట్టుకుంటే తన ప్రాణము పోగొట్టుకునేవాడేం కాదేమో. అయితే చేయకుండా వెళ్ళిపోయి తన సేవకులను తెచ్చుకున్నాడు. అయితే తెచ్చుకున్నప్పుడు ఏం జరిగిందంటే సొలొమోనుకి తెలిసిపోయింది. నేను నీకు చెప్పాను కదా యెరూషలేం క్రమాన్ని, యెరూషలేంలోనే ఉండమని చెప్పాను కదా, యెరూషలేం నువ్వు దాటిపోతే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది అని చెప్పాను కదా అన్నప్పుడు ఆ ఖడ్గం తీసుకొచ్చి ఆ షిమీని చంపేస్తాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే వెనుకకు తిరిగే స్వభావం ఎలా ఉంటుందంటే అది మన మొదటి స్థితి కన్నా కడపటి స్థితి ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది అన్నమాట. మనం కూడా సంఘంలో చేర్చబడిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరించిన తర్వాత దేవుని వాక్కు చేత దేవుని ఆత్మ చేత మనం స్వతంత్రం అయిన తర్వాత ఏదో ఒక శ్రమ వచ్చిందని ఏదో ఒక బాధ వచ్చిందని మనం బయట మన పరిస్థితి కూడా మన ప్రాణానికి మనమే ఉత్తరవాదులు. మొదటి స్థితి కన్నా కడపటి స్థితి ఎలా ఉంటుంది? ఫస్ట్ మనం ఏదో నష్టపోయి దేవుని మందిరానికి వస్తాం, ఒకటో ఏదో రెండో నష్టపోయి దేవుని మందిరానికి వచ్చాం. కడపటి స్థితి ఎలా ఉంటుంది? ఒకటి కాదు, అన్ని విధాలా నష్టపోతాం, అసలు భయంకరంగా నాశనానికే అప్పచెప్పబడతాం. కాబట్టి మనం వెనక్కి తిరిగే స్వభావం అనేది మనలో ఉండకూడదు. ఇది 3వ తలంపండి. 4వది గలతీ పత్రిక 5వ అధ్యాయము. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కు కొనుకుడి. ఇది ఎన్నోదండి? స్థిరముగా. 4వది ఏంటంటే స్థిరముగా. ఫస్ట్ ఎన్ని చెప్పారండి ఇప్పటి వరకు? 3. మొట్టమొదటిది ఏంటండి? దాస్యము. అంటే మనము ఎవరుగా ఉన్నాం? ఫస్ట్ స్వతంత్రం పోగొట్టుకున్న వారిగా ఉన్నాము, దాస్యములు చిక్కుబడిన వారిగా ఉన్నాం. మొదటి ఆదాము చేసిన తప్పు వల్ల మనం ఎలా ఉన్నామండి? స్వతంత్రము పోగొట్టుకున్న వారిగా ఉన్నాం. అయితే 2వ తలంపులు ఏంటండి? స్వతంత్రము మనకు అనుగ్రహింపబడింది. ఎలా అనుగ్రహింపబడింది అంటే క్రీస్తు ఆత్మ చేత మనకి స్వతంత్రము అనుగ్రహింపబడింది. 3వదిగా ఆ స్వతంత్రం అనుగ్రహింపబడిన తర్వాత మనము 3వదిగా మరలా వెనక్కి తిరగకూడదు. 4వదిగా స్థిరముగా నిలిచి. 4వది ఏంటండి? స్థిరముగా. స్థిరత్వం దేనికండి? స్థిరత్వం నిలిచి ఉండటానికా లేకపోతే పడిపోవడానికా? నిలిచి ఉండటానికి స్థిరముగా అంటారు. దేనికి స్థిరముగా ఉండాలంటే మనం తీసుకున్న తీర్మానాల్లో స్థిరంగా ఉండాలి, మనం నమ్మిన వాక్యం పట్ల స్థిరముగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే సామెతలు 19వ అధ్యాయము 21వ వచనం చూడండి. సామెతలు 19:21. నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మన హృదయంలో నిజంగా మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి, పాతవి వస్తూ ఉంటాయి, లేకపోతే ఇంకేమైనా కొత్తవి వస్తూ ఉంటాయి. అయితే ఆలోచన ఎలా ఉన్నాయి అంటే మన తల మీద పక్షులు ఎలా వెళ్ళిపోతూ ఉంటాయి, వస్తూ పోతూ ఉండాలి, కానీ అవి మన మీద గూడు మాత్రం కట్టకూడదంట. మన హృదయంలో ఏముండాలంటే యెహోవా యొక్క తీర్మానమే స్థిరంగా ఉండాలి. ఆ తీర్మానం వల్లే మనము స్థిరపడాలి, ఆ వాక్యం వల్లే మనల్ని స్థిరపరచాలి. ఆ ఆలోచనలు మనం పట్టుకొని ఉన్నాం అనుకో, మన తీర్మానం సంగతి ఏంటిది? మన తీర్మానము నిలిచి ఉండేవారంగా ఉండము, మనం స్థిరముగా ఉండము. అయితే సామెతలు 12వ అధ్యాయం 19 చూడండి. సామెతలు 12:19. నిజమాడు పెదవులు ఎన్నో వచ్చును 19. నిజమాడు పెదవులు
నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణ మాత్రమే ఉండును. ఏమి స్థిరముగా ఉంటుందంటే సత్యము స్థిరముగా ఉంటుంది. నిజము సత్యం ఏముంటుందండి? స్థిరంగా ఉంటుంది. మొదటిగా తీర్మానాలు స్థిరంగా ఉండాలి. రెండోదిగా దేవుని వాక్యం అనేది స్థిరంగా ఉండాలి మనలో. అయితే దేవుని వాక్యం మనలో స్థిరంగా ఉంటే మనకి ఎన్ని వచ్చినా కూడా అవే వస్తాయి, అవే పోతాయి. కొన్నిసార్లు మనము అధిగమించలేకపోతాం, కానీ పడిపోయామని అక్కడే ఉండి మనం దిగులు పడకూడదు. కానీ మన తీర్మానాలను మనం జ్ఞాపకం చేసుకొని మళ్ళీ కూడా లేచి నిలబడే వారిగా ఉండాలని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా రోమపత్రిక 8:31 చూడండి. రోమపత్రిక 8:31 ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు? చాలండి, దేవుడు మన పక్షం ఉండగా విరోధి ఎవరు? ఎప్పుడు మన స్థిరత్వం తెలుస్తుందంటే బలమైన శ్రమలు మన జీవితంలో వచ్చినప్పుడు మనం స్థిరులమా అస్థిరులమా అని తెలుస్తుంది. అంతే కదండి. మన జీవితంలో గొప్ప శ్రమ వచ్చింది, ఆ శ్రమకి అయ్యో అనేవాళ్ళే తప్ప ఎవరు ఏం చేయలేరు. అలాంటప్పుడు మనం ఒక స్థిరంగా నిలిచి ఉండాలి. అయితే దానియేలు గురించి చూద్దామండి. దానియేలు రాసిన గ్రంథము 6వ అధ్యాయము దానియేలు జీవితంలో ఇది అందరికీ తెలిసిన వాక్యమేనండి. దానియేలు చాలా భక్తి శ్రద్ధలు గలవాడు. అయితే వేరే దేశానికి తను బానిసగా వెళ్ళినప్పుడు కూడా తను నమ్మిన విశ్వాసమందు కూడా ఎంత మాత్రం కూడా తప్పిపోలేదు, స్థిరంగా నిలిచి ఉన్నాడు. అయితే తన రాజ్యంలో అందరూ కలిసి దానియేలు మీద ఏదో ఒక నింద మోపాలని చూసినప్పుడు దానియేలు మాత్రము ఎంత మాత్రము కూడా భయపడకుండా ప్రతిరోజు కూడా ఏ విధంగా యథావిధిగా చూడండి. ఇటు శాసనము సంతకం చేయబడని దానియేలు తెలుసుకున్నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టును తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించుచు వచ్చెను. దానియేలు జీవితంలో మరి చాలా కష్టకాలం, శ్రమలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి. స్థిరముగా నిలిచాడా? పడిపోయాడండి. స్థిరముగా నిలిచాడు. ఈనాటికి కూడా మనం సజీవంగా దానియేలు గురించి ధ్యానిస్తున్నామంటే ఆయన యొక్క స్థిరమైన భక్తి జీవితం. మనం కూడా ఎలా ఉండాలంటే స్థిరులుగా ఉండాలి. మరి దానియేలు ఏం చేశాడు? మరి ఎవరైతే ప్రార్థన చేస్తారో మరి ఏ దేవుడికి మొక్కకూడదు, ఏ అవసరం ఉన్నా కూడా అక్కడ పరిపాలిస్తున్న రాజు దగ్గరికి వెళ్ళి ప్రభువా నాకు ఇది అవసరం ఉందని ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి. కానీ ఎవరి దేవతలను కూడా ప్రార్థించకూడదు, మొక్కకూడదు అనే ఒక రూల్ అనేది, ఒక శాసనం అనేది చెప్పినప్పుడు దానియేలు అయితే మరి యథాతథంగా ఎప్పటిలాగే వెళ్ళిపోయాడు. అప్పుడు ఒకలాగా తర్వాత ఒకలాగా ఉండాల తన జీవితంలో. రోజు వెళ్ళినట్టే తన గదిలోకి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈ విషయము రాజుకు తెలిసినప్పుడు దానియేలుని తీసుకెళ్ళి సింహం బోన్లో వేస్తారు. అయితే దానియేలు ఏం చేస్తాడంటే సింహం బోన్లో ఉన్నప్పుడు కూడా దేవుడు దానియేలుని తప్పిస్తాడు. ఇది ఏంటంటే తన యొక్క స్థిరమైన విశ్వాసం, తన యొక్క భక్తి జీవితాన్ని తెలియజేస్తుంది. మనం కూడా ఎలా ఉండాలంటే స్థిరులుగా ఉండాలి. ఏది అయినప్పటికీ, కష్టమైనప్పటికీ, నష్టమైనప్పటికీ మనము స్థిరంగా ఉండాలి. మన తీర్మానందు స్థిరంగా ఉండాలి. దేవుని ఇచ్చిన వాక్యం ముందు స్థిరంగా ఉండాలి. వాగ్దానాల పట్ల మనము నమ్మిక ఉంచాలి. ఆయన విడిపించగల దేవుడు, శ్రమ నుండి తప్పించగల దేవుడు, నన్ను బాగు చేసే దేవుడు, నన్ను బందీగా నుంచి విడిపించే దేవుడు అని స్థిరంగా ఉండాలి. కానీ మనం అస్థిరులుగా ఉండకూడదు. అస్థిరులుగా ఉంటే ఏమైపోతాం? అస్థిరులుగా ఉంటే మనము మరలా కూడా వెనకటి జీవితమే వస్తుంది. అందుకని కాబట్టి మనం ఎలా ఉండాలండి? స్థిరులుగా ఉండాలి. అదేవిధంగా కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చూడండి. కొలస్సీ పునాది మీద కట్టబడిన వాడై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టున్నయు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఇక్కడ ఏమంది? పునాది మీద కట్టబడిన వారై. మనం ఎలా స్థిరంగా ఉండాలంటే ఎలా ఉందండి? ఇప్పుడు ఈ హౌస్ ఉంది, స్థిరంగా ఉంది కదా. ఎన్ని వానలు వచ్చినా వరదలు వచ్చినా హౌస్కి ఏం కాదు. ఎందుకంటే దాని పునాది ఎలా ఉంది? గట్టిగా వేశారు. మన పునాది కూడా ఎలా ఉండాలంటే క్రీస్తు అనే వాక్యం మీద మనం పునాది గట్టిగా ఉండాలి. క్రీస్తు అనే తీర్మానం మనలో గట్టిగా ఉండాలి. ఇలా గట్టిగా ఉంటే మన పునాది ఎలా ఉంటుంది? స్థిరముగా ఉంటుంది.
ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఉపద్రవం వచ్చినా, మరి పౌలైతే చెప్తాడు, కరువైన, హింసైన, ఉపద్రవమైన, మరి వస్త్రహీనతైన, ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపువాడు ఎవడు. ఇలాంటి తీర్మానము, ఇలాంటి స్థిరత్వమైన భక్తి మనలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది 4వదండి. 5వదిగా గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమన కాడి కింద చిక్కుకొనుకుడి. 5వదిగా ఏంటంటే చిక్కుకొనుకుడి అంటే జాగ్రత్తగా ఉండండి. చిక్కుకొనుకుడి అంటే ఏంటండి? జాగ్రత్తగా ఉండండి. చిక్కుకుంటారేమో, జాగ్రత్త, చిక్కుకొనకుండా ఉండండి. అయితే దీనిలో మనము ఆత్మలో మెలకువ, జాగ్రత్తగా ఉండాలంటే ఏంటండి? మెలకువ ఉండాలి మనకి. ఇప్పుడు దొంగోడు చెప్పొస్తాడండి. ఇందాక ఒక అక్క ఉంటుంది, అద్దెంకులు అందరూ దొంగలు పడుతున్నారంట అని. దొంగోడు చెప్పొస్తాడా? చెప్పిరాడు. చెప్పొస్తే మనం అట్లనే కూర్చొని దొంగోడు ఎప్పుడు వస్తాడని కర్ర తీసుకొని రెడీగా ఉంటామండి బాధటానికి. చెప్పొస్తాడా? చెప్పిరాడనమాట. చెప్పిరాడు కాబట్టి మనం ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. అయితే ప్రభువు మన యజమానుడు ఎవరు? ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఏ సమయాన్ని వస్తాడో తెలియదు. ఎగుజామున వస్తాడో తెలియదు. పొద్దు గ్రుంకిన తర్వాత వస్తాడో తెలియదు. మరి మధ్యాహ్నం వస్తాడో తెలియదు. ఎప్పుడు వస్తాడో తెలియదు. మనం ఎలా ఉండాలంటే సిద్ధముగా ఉండాలి. మన యజమానుడి కోసం మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఎదురు చూస్తూ ఉండాలి. నా యజమానుడు ఈరోజు వస్తాడేమో, ఈరోజు రాత్రే వస్తాడేమో, అంటే ఈరోజే అంటే ఎలా ఉండాలంటే మనము జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలండి? జాగ్రత్తగా ఉండాలి. మెలకువగా ఉండాలి. ప్రార్థన విషయంలో మెలకువగా ఉండాలి. మన యొక్క విశ్వాస విషయంలో మెలకువగా ఉండాలి. ఎక్కడ జారిపోయామో, ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ మనం తప్పిపోతున్నామో మన మనస్సాక్షి మనకు చెప్తూ ఉంటుందండి. ప్రతి నిమిషం చెప్తూ ఉంటుంది. మరి 1 యోహాను పత్రికలో ఏ విషయాల మీద మీ మనస్సాక్షి దోషారోపణ చేస్తుందో ఆ విషయాల్ని ఒప్పుకోవాలి మనం. అవునా కాదండి? అయితే మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇది చూద్దామండి. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆయన మిమ్మల్ని చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిర్భయమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండడి. చాలండి. మీకు విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవడిని మృంగునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. మనం మెలకుగా లేకపోతే ఎవరండి మన మీద వెతుకుచూ తిరుగుతూ ఉండేది? గర్జించు సింహం వలె అపవాది. ఎప్పుడు మనము జాగ్రత్తగా లేకపోతే మనల్ని ఎలా ఉన్నాడు? ఎవరిని మృంగుదునా అని చూస్తాడంట. మనం ఎలర్ట్గా లేదనుకోండి, జాగ్రత్తగా లేదనుకోండి, మెలుగుగా లేవనుకోండి, మన జీవితము అపవాది చేతిలో పడుతుంది. మన యజమానుడి కోసం మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. ఆయనకి ఇచ్చిన ఆయన మనల్ని ఎందుకంటే రక్షించుకున్నాడు. మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకుంటే మనం ప్రభుయందు మరి దైవ సేవకులు మన ఎంత పడ్డ ప్రయాసంతా కూడా మరి ఎట్లా ఉంటుందండి? బూడిదపాలే కదా, నేలపాలైపోయినట్టే కదా. మరలా మనం వెళ్ళిపోతే, జాగ్రత్త లేకపోతే, మెలకుగా లేకపోతే మన పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. కాబట్టి మనం మెలకుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మార్కు సువార్త 13వ అధ్యాయము 33 నుంచి 37 వరకు చదువుకుందామండి. మార్కు సువార్త 13. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకుగా ఉండమని ద్వారపాలకుని ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలం ఉండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చినో, అర్ధరాత్రి వచ్చినో, కోడి కూయినప్పుడు వచ్చినో, తెల్లవారినప్పుడు వచ్చినో, ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చున్నట్టు చూచినేమో కనుక మీరు మెలకుగా ఉండుడి. ఎలా ఉండాలి? మన ఆత్మలో మెలకుగా ఉండాలి. మన యజమానుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కాబట్టి యజమానుడి కోసం మన నమ్మకమైన దాసులుగా కనిపెట్టుకునే వారిగా ఉండాలి. యజమాని యొక్క ఉద్దేశాలను, యజమాని యొక్క తీర్మానాలు, యజమాని యొక్క ఆలోచనలు, యజమాని యొక్క మార్గాలు మనం ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా నమ్మకంగా ఉండాలి. లేకపోతే మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకుంటా. ఈరోజు వాక్యం చదువుకోవడం నా వల్ల కాదు, చాలా అలసిపోయినాను, పొద్దున కూడికి వెళ్ళాను, మధ్యాహ్నం కూడికి వెళ్ళాను అని మర్చిపోతామండి. మర్చిపోకూడదు. భక్తి అనేది ఒక రోజుతో
పోయేది కాదు. ఎప్పటికప్పుడు మనము సరి చేసుకుంటూ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మరి దొంగ ఏ విధంగా వస్తాడో మనకి తెలియదు, ఎప్పుడు వస్తాడో ఏంటో. రోజు కూడా మనము తాళాలు వేసుకుంటూ ఉంటాము. ఆ దొంగ వస్తున్నాడంటే ఆ 10 రోజులు చాలా అలర్ట్గా ఉంటాము. తర్వాత 10 రోజుల తర్వాత ఆ సంగతి మర్చిపోయాం అనుకోండి, తాళం వేయలేదనుకోండి, ఆ రోజే వస్తాడు. అవునా కదండి? దొంగ ఎప్పుడైతే మనం ఏం దొంగలే, ఆ ఊరికి అనుకున్నారులే, రోజు తాళం వేడేస్తాను పడుకున్నాం అనుకోండి, ఆ రోజే వస్తాడేమో. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటండి, లూకాసు వార్త 21:34 నుండి 36. మీ హృదయమును ఒకవేళ 34 కదండి, తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండడి. చాలండి. ఇక్కడ ఏంటి, దేని వల్ల కూడా మనము మత్తులై ఉండకూడదు. ప్రతి విషయంలో కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అపవాది ఎలా వస్తాడంటే గర్జన సింహం వలె వస్తాడు, ఉరిలాగా వచ్చి పడతాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం దేని తెలుపుతుందంటే చిక్కుకొనకుండా ఉండాలి, మరలా చిక్కుకొనకూడదు. మొత్తం ఎన్ని తలంపులు చెప్పానండి? 5 తలంపులు. ఫస్ట్ ఏం చెప్పాను? దాసులుగా ఉన్నాం మనము. ఏదైనా తోటలో దాసులుగా మనం మన స్వతంత్రాన్ని పోగొట్టుకొని వెళ్ళగొట్టబడిన వారిగా ఉన్నాం. రెండవది, స్వతంత్రం అనుగ్రహించబడింది. ఎలా అనుగ్రహించబడిందంటే దేవుని ఆత్మ ద్వారా, క్రీస్తుని వాక్యం ద్వారా మనకి స్వతంత్రం అనుగ్రహించబడింది. మూడవదిగా, వెనక్కి తిరగకూడదు. వెనక్కి తిరిగిన జీవితాలు ఎలా ఉంటాయి అంటే వారి ప్రణాళిక వారే ఉత్తరవాదులని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. నాలుగోది, స్థిరముగా ఉండాలి. స్థిరత్వం అనేది ఏం చూపిస్తుందంటే మన యొక్క భక్తి జీవితాన్ని చూపిస్తుంది. స్థిరులుగా నిలిచిన వారే నేటికి కూడా సజీవు లెక్కలో ఉన్నారు. ఐదవదిగా ఏం చెప్తుందండి? మెలకువగా ఉండాలి, అంటే జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ మనం ఉండగలమా? ఈ 5 తలంపులు మనం పాటించగలమా అంటే దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము ఉండగలమా అంటే 100కి 100 పాళ్ళు ఉండగలము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుందంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తుదుము. చూసారండి, ఇంత గొప్ప సాక్షి సమూహము. ఇప్పుడు మనం ఎంతమంది చెప్పుకున్నాం? అబ్రహాం గురించి చెప్పుకున్నాము, ఇంకా సొలొమోను గురించి చెప్పుకున్నాము, దావీదు గురించి చెప్పుకున్నాము, దానియేలు గురించి చెప్పుకున్నాము. వీళ్ళందరూ మన చుట్టూ ఉన్నారు, మేఘం వల్ల ఆవరించి ఉన్నారు. వారు జీవించి మనకు వారు ప్రత్యక్షంగా కనపడుతున్నారు. సజీవులుగా నేటిగా చెప్పుకున్న వాళ్ళందరూ కూడా నడిచి వెళ్ళినారు. మనం ఎందుకు నడవలేము? వీళ్ళందరూ మనకి ఉన్నారు కాబట్టి. అంతకన్నా మనకి యజమానుడు ఎవరున్నారు? మన యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన మనకి మాదిరిని ఇచ్చిపోయాడు. ఏ విధంగా బతకాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా జీవించాలో చెప్పిపోయాడు. కాబట్టి మనము సులువుగా పెట్టే చిక్కులలో చిక్కుకోకూడదు. మరలా దాస్యమనే కాడి కింద మరలా మనము చిక్కుకొనకూడదు. అయితే దాస్యమనే కాడి కింద చిక్కుకొనకూడదు అని రక్షింపబడిన వారికి చెప్పారు. మరి రక్షింపబడిన వారి సంగతి ఏంటండి? ఇంకా రక్షణ లేదు, నేను ఇంకా దాసుడిగానే ఉన్నాను, నేను ఇంకా బందీకానిగా ఉన్నాను, నా యొక్క పాపంలో నేను బందీకానంలో ఉన్నాను, నా యొక్క అలవాట్లు, నా యొక్క ఉద్దేశాలు, నా యొక్క తలంపులు, నా సమయాన్ని పాడు చేసుకున్నాను, నా శరీరాన్ని పాడు చేసుకున్నాను, నా యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నాను, నన్ను ఎవరు విడిపించగలరు అని బాధపడుతున్నావా? సహోదరి, సహోదరుడా, నీవెవరైనా సరే ప్రభు అంటున్నాడు, నేను ఎక్కడైతే నా ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఎవరైతే ఇంకా దేవుణ్ణి అంగీకరించకుండా మీ యొక్క బంధకాలు మీరు చిక్కుకొని ఉన్నారో వారందరికీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నా ఆత్మ మీకు స్వాతంత్రం అనుగ్రహిస్తుంది. కాబట్టి మీరు ఒప్పుకుంటారా? ఒక చిన్న మాటే, యేసు ప్రభువా, నేను పాపిని, నేను ఈ బంధకాలు చిక్కుకొని ఉన్నాను, నన్ను విడిపించేవారు ఎవరు లేరు, నా సహోదరులు, నా తల్లిదండ్రులు, నా అయిన వాళ్ళు, నా బంధువులు అందరూ కూడా నన్ను విడిచిపెట్టారు, నువ్వు నన్ను విడిపిస్తావా? విడిపిస్తారంటున్నాడు దేవుడు. అయితే నీ హృదయంలో ఒక్క మాట నువ్వేమనుకోవాలంటే, యేసు ప్రభువా, నేను పాపిని, నా హృదయంలో పాపం ఉంది, నేను ఈ బంధకాలు చిక్కుకొని ఉన్నాను అంటే దేవుడు ఖచ్చితంగా నీలో ఆత్మకార్యం జరిగిస్తాడు. ఆయన ఆత్మ నీలో ఉంటుందని దైవలేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడి వాక్య భాగాన్ని దీవించుగా. చిన్న తీర్మానము మన మనసులో తీర్మానం చేసుకుందాం. ఒకప్పుడు దాసములో ఉన్నాము,
పాపములో ఉన్నాము, అపవిత్రతలో ఉన్నాము. అయితే ప్రభు మనలను తాను దేవుడై ఉండి పరమును మహిమను విడిచిపెట్టి మన దాసమనే కాడి కింద నుండి విడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని చిన్న ప్రార్థన. మళ్ళీ మనము దాసమనే కాడి కింద చిక్కుకోకుండా ప్రభు ఒకసారి విడిపించాడు. మళ్ళీ రెండోసారి మనం దాసమనే కాడి కింద చిక్కుకోకుండా తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నేను ఈ బలహీనతలో ఉన్నాను, నన్ను క్షమించు. ఆ దాసమనే కాడి కింద ఉన్నాను, నన్ను విడిపించు. నాకు మెలకువను అనుగ్రహించు అనే చిన్న ప్రార్థన నీ మనసులో నీవు చేసుకుంటే చాలు. దేవుడు క్షమిస్తాడు. ఈ దినమే నీకు స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు ఆయన మంచి దేవుడు, ఆయన నమ్మకమైన దేవుడు, ఆయన సత్యస్వరూపి, పరిశుద్ధుడు. నీవు ఒక్క చిన్న మాట నీ పెదవులతో నీవు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన నిన్ను కనికరిస్తాడు. అమ్మా, అయ్యా, నువ్వు ఎలాంటి వారివైనా సరే నీ జీవితంలో నువ్వు ఆ స్వాతంత్రాన్ని నువ్వు చూస్తావు. ఆ పాపం అనే కాడిని నువ్వు విడిచిపెడతావు. చిన్న ప్రార్థన మనసులో ఒక్క క్షణము. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన దేవా, సర్వశక్తి కలిగిన దేవా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మీ దాసరాలను నిలవబెట్టి ప్రభువా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చిన 5 అనుభవాలను బట్టి మీకు స్తోత్రాలు. ఆ స్వాతంత్రం మాకు అందరికీ అనుగ్రహించారు. మేము మళ్ళా దాసం అనే కాడి కింద చిక్కుకోకుండా ప్రభువా, మేము మెలకువగా ఉండటానికి నువ్వే గడి వస్తావో, ఎప్పుడు వస్తావో తెలియదు గనక తండ్రి, సిద్ధముగా ఉండటానికి మీ సంధిలో సహాయం చేయండి. ప్రభువా, మీ కృపను అనుగ్రహించమని వాక్యం విన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం హృదయంలో నెవరు వేసుకొని ప్రభువా, మీ కృపని వారికి అనుగ్రహించండి. ఈ సాతాను ఎక్కడ పని చేస్తుందంటే, ఎక్కడ వాక్యం ఉండదో అక్కడ శత్రువు పని చేస్తూ ఉంటుంది. దాన్ని అణిసివేయండి. మీ వాక్యానికి చోటు ఇవ్వటానికి సహాయం చేయండి. బడ్డివారి పాలెంలో ప్రభువా, మీరు ఏర్పాటు చేసుకున్న మీ బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, కూడి ఉన్న బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. శ్రీనివాసరావు వస్తాడు, కొన్ని మాటలు మనకి ప్రకటన చేస్తాడు. చేరి వచ్చిన సంఘానికి, స్థానికులకు అందరికీ కూడా ప్రభు పేరిట శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఏ ఇబ్బంది నుంచి మనం తప్పించుకోవాలని అనుకుంటా వచ్చామో ఆ ఇబ్బంది అనుకునే విధంగా మనకి కలుగుతూ వస్తూ ఉంది. అయితే మేమైతే ఈ విషయాన్ని గురించి ఈరోజు ఈ కూడి గురించి కన్నీటితో ప్రార్థన చేస్తూ వచ్చాం. అయితే చూడండి, మరి మాతో కూడా ఏకీభవించి మీ యొక్క ఆ వ్యక్తిగతమైనటువంటి కుటుంబ ప్రార్థనలోను, వ్యక్తిగతమైన ప్రార్థనలోను ఈ ప్రదేశాన్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకొని మాతో ఏకీభవించి ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే, ఈ సమయంలో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. 4 సార్లు వెళ్ళేసి రిక్వెస్ట్ చేస్తూ వచ్చాం. సహోదరి కూడా వెళ్ళి చెప్తా వచ్చింది. కానీ విశాల మార్గమే ఆనందంగా ఉంది లోకానికి. మరి ఈ పరిస్థితిలో నుంచి
ఈ ప్రదేశం అనేటువంటిది మార్పు చెందాలని ప్రయాసపడుతున్నటువంటి మన ప్రయాస అంతటిని కూడా ఒకరోజు దేవుడు మరి ఆశీర్వాదకరంగా చేయలాగున మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోనండి. సరే, మా ఆహ్వానాన్ని మన్నించి దైవ సేవకురాలతో పాటు సంఘం కూడా చేరి వచ్చింది. స్థానికులు కూడా మరి చేరవడానికి దేవుడు వీలు కల్పిస్తూ వచ్చాడు. యథాప్రకారమే మరి ఇక్కడే కూర్చొని మనం భోంచేసేవారుగా ఉంటాం. కింద కూర్చొని వాళ్ళ కుర్చీలు ఉన్నాయి, కుర్చీలో కూర్చొని భోంచేసేవారుగా ఉన్నాయి. ఎవరు కూడా 2 కుర్చీలు పెట్టుకోవద్దు. కుర్చీలో ఉన్న వాళ్ళందరికీ కూడా బఫే ప్లేట్లు ఇస్తాం. ఆ ప్రకారంగా మనం భోజన సహవాసాన్ని కలిగి ఉందాం. తండ్రియు కుమార పరిశుద్ధాత్మ అన్యోన్యుల సహవాసము మనకును చేరువచ్చిన వారికిని గ్రామస్తులకును కుటుంబకులను సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. శుద్ధి కావలెను, ఘనముగా మీరు ప్రవేశించేదారు. మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిదే, ఘనముగా మీరు ప్రవేశింపదగరు. మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిదే. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. అందరికీ వందనాలు. రేపు గోపాలపురంలో సిస్టర్స్ కూడుకుంటుంది. ప్రార్థన చేయండి, రావటానికి సిద్ధపడండి. అందరికీ వందనాలు.